ఈ రోజు కథ నా నవ్వు నేను రచించిన వారు వనజ గారు. నాకు అర్థమైంది ఏం జరిగిందో అత్తయ్య అంటూ ఆవిడ వైపు బిక్కముఖం వేసుకొని చూశాను. ఇది మరీ అన్యాయం. మీరిలా విరాట్కి వీడియో కాల్ చేయటం తూచ్ అని నేను ఏడుపు ముఖం వేసుకుంటే, అవును నువ్వు నన్ను నా కొడుకుని ఎన్ని మాటలు అన్నావే హా అంటూ, నాని చూడరా ఎంత అమాయకంగా ఫేస్ పెట్టిందో అని మా అత్తయ్య అంటూ ఉంటే, మామయ్య భుజానికి తల ఆనించేసి, ఏమైనా చేసుకోండి నాకు మా మామయ్య తోడుగా ఉన్నారు అంటూ ఎస్కేప్ అయిపోయాను నేను. కాసేపు నలుగురి మధ్య మాటలు చాలా ఫన్నీగా దొర్లాయి. అప్పుడు నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. మామయ్య మనం బయటికి వెళ్దామా అని అడిగాను. నా తల నిమురుతూ ఎక్కడికి రా అని అడిగాడు. జస్ట్ ఒక డేట్ లాగా అనుకోండి. మీరు అత్తయ్య నేను అలా బయటికి వెళ్ళి లంచ్ చేసేసి ఏమైనా మూవీ చూసి ఇంటికి వచ్చేద్దామని నేను చెప్పాను. నేను ఆల్వేస్ ఓకే మీ అత్తయ్యని అడుగు అని ఆయన చెప్పగానే ఇంకా విమల అత్తయ్యని కాకపట్టడం మొదలుపెట్టాను. అత్తయ్య వెళ్దాం రండి అని నేను అడిగితే, ఏయ్ ఈ ఏజ్లో డేట్లు అవి అంటే నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, నువ్వు నీ మామయ్య వెళ్ళండి, లేదా నువ్వు కూడా ఈ ఇంట్లోనే వండు, వంట ఏదైనా నేర్పిస్తాను అని అత్తయ్య అంటూ ఉంటే, ఓహో నాకు అవేమొద్దు, మొన్న జరిగిన దానికే నేను వంటగదికి మినిమం 6 నెలల దూరం పాటించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. కాబట్టి ఈరోజు మనం బయటికి వెళ్లాల్సిందే అని పట్టుబట్టాను నేను ఎక్కడికి రాను అని అతే తెగేసి చెప్తుంటే, అవునా మరి మీ కాలేజ్ డేస్లో మామయ్య వర్క్ ఉంది అన్నా కూడా మా డాడీని సోమ ఆంటీ డాక్టర్ అంకుల్ అందరినీ టీం చేసి ట్రిప్స్ అవుటింగ్స్ ప్లాన్ చేసేవాళ్ళంట కదా. మరి ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ మొత్తం ఎక్కడికి వెళ్ళింది అత్తయ్య అని నేను అడిగితే, నీకు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు వసు అని చిరుకోపంగా అడిగింది అత్తయ్య. ఏమోలేండి మేం కూడా పెద్దోళ్ళం అవుతున్నాం తెలుస్తాయి అని చెప్తూ, మీరు అస్సలు వర్రీ అవ్వకండి, నేను మేకప్ మామయ్యకి ఫుల్ ప్రైవసీ ఇస్తాను అని చెప్తూ కన్ను కొట్టాను అత్తయ్యకి. పోవే ఫస్ట్ నువ్వు ఇక్కడి నుండి అంటూ అత్తయ్య బుగ్గలు ఎర్రగా అవుతుంటే, హోయ్ హోయ్ అంటూ ఆట పట్టించాను నేను. వసు అల్లరి చేయకుండా వెళ్ళు అని అత్తయ్య అంటూ ఉంటే, అయితే వస్తున్నట్టే కదా అని నేను అడిగితే, హా ఇంకా రాకుండా వండగలనా, వెళ్ళు రెడీ అవ్వు అని విమల అత్తయ్య చెప్పటంతో, సరే నేను రెడీ అవుతాను, మీరు మాత్రం జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వండి, నేను వచ్చి ఈరోజు మిమ్మల్ని మేకప్ చేస్తాను అని చెప్తూ నా రూమ్కి వెళ్ళబోతూ మావయ్య చేలో ఒక విషయం చెప్పేసి వెళ్ళాను. రూమ్కి వెళ్ళగానే విరాట్కి ఫోన్ చేసి, ఏంటి హా మీ మమ్మీ ముందు నన్ను అరుస్తున్నావు హా అంటూ బెదిరించడానికి ట్రై చేశా. కానీ అక్కడున్న పర్సన్ భయపడే రకమా అస్సలు కాదు కదా. అందుకే హా అంతకంటే ముందు మా మమ్మీని నువ్వు ఏమన్నావు అని విరాట్ కాస్త బేస్ వాయిస్తో అడిగేసరికి ఆ వాయిస్కి కొంచెం జడిసి, నేను హిహిహి ఏం లేదు విరాట్, మీ పెద్దమ్మ వల్ల అత్తయ్య కొంచెం డల్ అయిపోయారు, అందుకే కాస్త నవ్వించి వస్తున్నాను అని చెప్పాను. తమరికి అది మాత్రం బాగా వచ్చు కదా అంటూ ల్యాప్టాప్ చూస్తూనే నాతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమందికి అది కూడా రాదులే, ఎప్పుడూ ఆ కళ్ళతో నవ్వడం మొఖాన్ని అని పెట్టుకోవడం తప్ప అని దెప్పి, విరాట్ నేను జీన్స్ వేసుకోనా అని అడిగాను. నేను ఏమంటారు విరాట్ అనుకుంటూ, వేసుకో దానికి నా పర్మిషన్ ఎందుకు అడగటం అని విరాట్ అంటే పెళ్ళైంది కదా అత్తయ్య మామయ్య లేదా నువ్వు ఏమైనా అంటారో ఏమో అనుకుంటూ పర్మిషన్ తీసుకుంటున్నాను అని నేను చెప్తుంటే, నీకు మరీ అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, జీన్స్ చుడిదారి శారీ ఏవైనా వేసుకో, కాకపోతే కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయి, నీతో పాటు వాళ్ళు కూడా వస్తున్నారు కదా, ఇంకొకరు వేలు పెట్టి చూపేలాగా ఉండకూడదు అని విరాట్ అంటూ ఉంటే, షూర్ సార్ అంటూ తలపి మేము లాస్ట్ డేట్కి వెళ్తున్నాం బాయ్ హస్బెండ్ గారు అని నేను అంటూ ఉంటే, ఏంటి అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టాడు విరాట్. సిస్టర్స్తో వెళ్తే సిస్టర్స్ డేట్, ఫ్రెండ్స్తో వెళ్తే ఫ్రెండ్స్ డేట్, ఇన్లాస్తో వెళ్తే లాస్ట్ డేట్ అని పిలిస్తే తప్ప అంటూ నేను చెప్పేసరికి, నువ్వు నీ పిచ్చి అంటూ చెప్పేసి విరాట్ బాయ్ లేట్ అవుతుంది అంటూ స్నానానికి వెళ్ళిపోయి ఒక నైటీ తీసుకొని వేసుకొని అత్తయ్య వాళ్ళ రూమ్లోకి దూరిపోయాను. ఆవిడ నేను వెళ్ళేలోపు పాపం మంచి డిజైనరీ శారీ సింగిల్ ప్లేట్తో వేసుకొని ఇయర్ రింగ్స్తో పైరప్ చేస్తూ అద్దంలో చూసుకుంటూ ఉంటే, మావయ్య 2 చేతులు గడ్డం మీద పెట్టుకొని బోరింగ్గా అత్తయ్యను చూస్తున్నట్టు అనిపించింది నాకైతే.
అత్తయ్య, నేను వచ్చి రెడీ చేస్తానని చెప్పాను కదా, అర్జెంటుగా మీకు మేక్ ఓవర్స్ మార్చాలి అంటూ వెళ్ళి ఆవిడ వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఒక మంచి చూడీదార్ వెతికి అత్తయ్య చేతిలో పెట్టేసరికి ఆవిడకి కోపం, మావయ్యకి హ్యాపీ రెండూ ఒకేసారి అనిపించాయి. బయటికి అన్నావు, ఓకే అన్నా, మళ్ళీ ఇదేంటి అంటూ అత్తయ్య నా చెవి మెలేస్తుంటే రమ్మన్నాం కదా అని మరీ ఇలా బోర్గా ఎప్పుడు శారీలా అంటే ఎలా అత్తయ్య అంటూ ఆవిడ్ని ఒప్పించే ప్రయత్నం చేశాను నేను. కానీ అత్తయ్య వద్దు అంది. ఈసారి మావయ్య వంక చూశాను, కనీసం మీరైనా చెప్పండి అన్నట్టు. పండు, నేను ఎప్పుడో 10 ఏళ్ల నుండి చెప్తూనే ఉన్నానురా, విరాట్ 10th క్లాస్ ఉన్నప్పుడు వేసుకుంది, ఇప్పటి వరకు వాటిని టచ్ కూడా చేయలేదురా. అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను, ఒక్కసారి ట్రై చేయి విమల, నువ్వు ఇంకా అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉన్నావని. మావయ్య అంటూ ఉంటే, చూడండి అత్తయ్య, మావయ్య క్రేవింగ్ ఫర్ యూ టు సీ ఇన్ డ్రెస్ అంటూ నాకు వచ్చిన 4 ముక్కలు ఇంగ్లీష్లో చెప్పాను. మావయ్య, మీరు 5 minutes బయటికి వెళ్ళండి, నేను ఒప్పిస్తాను కదా అత్తయ్యని అంటూ వర్మ మావయ్యని బయటికి వెళ్ళాక అత్తయ్యని చూడిదారికి ఒప్పించేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. ఫైనల్గా ఒప్పేసుకుంది అత్తయ్య. అదే 10,000 అనుకుంటూ ఆవిడ్ని రెడీ అవ్వమని చెప్పి నేను నా రూమ్కి పరిగెత్తాను. అత్తయ్యని అంత అందంగా రెడీ చేశాను, మరి నేను కూడా రెడీ అవ్వాలి కదా అనుకుంటూ ఒక జీన్స్, దాని మీదకి థాయిస్ వరకు ఉన్న టాప్, మెల్లో అడ్డదిడ్డంగా కాంట్రాస్ట్ స్కార్ఫ్ వేసుకొని చిన్న స్టడ్స్ పెట్టుకొని తాళి చైన్ లోపలికి వేసేసి ఆ డైమండ్ నల్ల పూసలు పైకి కనపడేలాగా వేసుకొని ఓకే పర్ఫెక్ట్ ఇప్పుడు అనుకుంటూ బయటికి వెళ్ళేసరికి అత్తయ్య డ్రెస్లో, మామయ్య కూడా జీన్స్ అండ్ టీషర్ట్లు యంగ్ కపుల్లాగా అయిపోయారు. వావ్ అత్తయ్య సూపర్ అంటూ ఎంత అందంగా ఉన్నారేంటి అంటూ మెట్ల మీద నుండి గెంతులు వేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను. చాలే ఇంకా వెళ్దామా బయటికి అని అత్తయ్య అడిగితే అప్పటికే లంచ్ టైం అయిపోవటంతో మా చెంప కొంచెం వాటర్ మిలన్ జ్యూస్ తెచ్చింది. డీహైడ్రేట్ అయిపోతారమ్మా, తాగి వెళ్ళండి అంది. సరే అని దాన్ని పోచుకొని ముగ్గురం డేట్కి వెళ్ళాం. అటు ఇటు అత్తయ్య మావయ్య, మధ్యలో నేను. నాకైతే మా సునీత రగ్గులతోనే వెళ్తున్నట్టు అనిపించింది. అత్తయ్య 1 minute అంటూ చెప్పి ముగ్గురికి ఒక సెల్ఫీ తీసి విరాట్కి పంపించాను. ఉన్న 2 కార్లలో ఒకటి సెలెక్ట్ చేయమన్నాడు మామయ్య. అలాగే చేశాక హ్యాపీగా వెళ్ళి బ్యాక్ సీట్లో కూర్చున్నాడు. ఇద్దరం ఆశ్చర్యంగా చూస్తుంటే, ఈరోజు డ్రైవింగ్ కూడా మీ అత్తయ్యనే చేస్తుందిరా పండు అని మామయ్య అంటూ ఉంటే, పొద్దున్నుండి మీరు చాలా ఎక్కువైపోతున్నారు వర్మగారు, చూసుకోండి అంటూ అత్తయ్య బెదిరిస్తే మామయ్య ఒక కేర్లెస్ లుక్ ఇచ్చారు. ఇలా ఎవరైనా వెళ్ళారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.